బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఇరు దేశాలతో ఘర్షణలు మొదలయ్యే అవకాశం ఉన్నందున ఇరాన్ ప్రభుత్వం ఒక ప్రత్యేక చర్య కూడా తీసుకుంది. సాయుధ దళాలు కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ ఒక్కసారిగా ఇరాన్ ఆర్మీ అలర్ట్ అయింది. అయితే శాంతి చర్చలపై ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి నెలకొంది. ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అమెరికా ఏ ఒప్పందాలు, వాగ్దానాలకు కట్టుబడి ఉండదని ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధికారుల ప్రకటనలో పూర్తి గందరగోళం. ఇరాన్ అలాగే అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ఇరాన్ సైన్యాధికారి జాఫర్ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ యుద్ధంతో అమెరికాకు 2.50 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇరాన్ ప్రకటించింది. అలాగే ఇరాన్కు సంబంధించి 45,000 కోట్లు కూడా నష్టం జరిగినట్లు తెలిపింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. అయితే ఇరు దేశాలతో ఘర్షణలు మొదలయ్యే అవకాశం ఉన్నందున ఇరాన్ సాయుధ దళాలు కొత్త సవాలుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఒక్కసారిగా అలర్ట్ అయిన ఇరాన్ ఆర్మీ శాంతి చర్చలపై ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి నెలకొంది. ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా ఏ ఒప్పందాలు, వాగ్దానాలకు కట్టుబడి ఉండదని ప్రకటించింది. అమెరికా అధికారులు ప్రకటనలు పూర్తి గందరగోళమని ఇరాన్ ప్రకటించింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడితే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ఇరాన్ సైన్యాధికారి జాఫర్ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ యుద్ధంతో అమెరికాకు 2.50 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని, అలాగే ఇరాన్కు 45,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరు దేశాలతో ఘర్షణలు మొదలయ్యే అవకాశం ఉన్నందున ఇరాన్ సాయుధ దళాలను కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఒక్కసారిగా అలర్ట్ అయిన ఇరాన్ ఆర్మీ శాంతి చర్చలపై ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి నెలకొంది. దీంతో ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా ఏ ఒప్పందాలు, అలాగే వాగ్దానాలకు కట్టుబడి ఉండదని ట్రంప్ తెలిపారు. అలాగే అమెరికా అధికారుల ప్రకటనలు పూర్తి గందరగోళంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడే అవకాశం ఉందని, అలాగే యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇరాన్ సైన్యాధికారి జాఫర్ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం చేకూర్చిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ యుద్ధంతో అమెరికాకు 2.50 లక్షల కోట్ల నష్టం, అలాగే ఇరాన్కు 45,000 కోట్ల నష్టం కలిగినట్లు తెలిపింది. נפילות קשות בנבטים, שומע? וואו, 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 וואו! וואו! הכל נופל לנבטים, אני אומר לך, מתקפה אחת החזקות. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరు దేశాలతో ఘర్షణలు మొదలయ్యే అవకాశం ఉన్నందున ఇరాన్ అప్రమత్తమైంది. సాయుధ దళాలు కొత్త సవాలుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఆల్రెడీ ట్రంప్ యుద్ధాన్ని ఆపేశారని చెప్పడం జరిగింది, కానీ సైనికులు మాత్రం అక్కడే ఉన్నారని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైన్యం అలర్ట్ అయింది. ఇరాన్ పైన మళ్ళీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని కూడా తెలుస్తోంది. ఇక ఇరు దేశాల ఘర్షణతో అంటే ఘర్షణలు మొత్తం యుద్ధం అనేది మళ్ళా
మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇరాన్ భావిస్తుంది. సాయుధ దళాలు కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇరాన్ పిలుపునిచ్చింది. ఒక్కసారిగా ఇరాన్ ఆర్మీ అంతా కూడా అలర్ట్ అయింది. శాంతి చర్చలపై ఇప్పటికే ఇరాన్ అమెరికా మధ్య అనితికి నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఏ ఒప్పందాలు వాగ్దానాలకు కట్టుబడి ఉండదంటూ కూడా ఇరాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక అమెరికా అధికారుల ప్రకటనలు పూర్తి గందరగోళంగా ఉన్నాయంటూ కూడా ఇరాన్ చెప్తుంది. ఇక అమెరికా ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడే అవకాశం ఉంది అనేది కూడా ఇరాన్ భావిస్తుంది. ఇక యుద్ధం పైన ఇరాన్ సైన్యాధికారి జాఫర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై తీవ్ర నష్టం చేపించడం కూడా దాడులు ఉంటాయంటూ కూడా ప్రధానంగా ఇరాన్ చెప్తుంది. గతంలో కూడా గల్ఫ్ దేశంలో ఉన్న అమెరికా స్థావరాలకు నష్టం చేపించామంటూ కూడా ఇరాన్ తెలియజేసింది. ఇరాన్ యుద్ధంతో అమెరికాకు దాదాపు 2.50 లక్షల కోట్ల నష్టం అనేది వాటికి ఆర్థికంగా నష్టాన్ని చవిచూసింది అమెరికా. ఇరాన్ కు 45,000 కోట్ల వరకు కూడా నష్టం జరిగిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం దాదాపు 2 నెలలు నుంచి యుద్ధం అనేది కొనసాగుతుంది. గత 2 వారాల నుంచి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా దాడులు అనేవి జరగకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా ఇరాన్ కన్నా ఎక్కువగా అమెరికాకి నష్టం వాటిల్లింది అనేది కూడా ఇప్పుడు ఆర్థిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ ఇరాన్ కూడా అంతే స్థాయిలో నష్టం అనేది జరిగింది. కానీ అధికారికంగా అంటే పైకి చెప్పే లెక్కలు కానీ అధికారికంగా తెలియాల్సింది. అంతర్గతంగా చాలా వరకు నష్టం వాటిల్లింది ఇరాన్కు. కానీ ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి కానీ అక్కడ జరిగిన నష్టానికి సంబంధించి మళ్ళా పునర్నిర్మాణం జరగాలంటే ఇరాన్కు కొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా నిధుల్లో అంచనా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళా యుద్ధం అనేది మళ్ళా స్టార్ట్ అయితే ఏం జరగబోతుంది? ఇప్పటికే దేశాల ప్రపంచ దేశాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. దాని ద్వారా ఈ క్రూడ్ ఆయిల్స్ అనేది కూడా కొరత ఏర్పడిన నేపథ్యంలో ఎల్పీజీ కానీ గ్యాస్ వల్ల ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాని ద్వారా భారత్ కూడా తీవ్ర ప్రభావానికి గురవుతూ ఉంది. ఇక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే శాంతి చర్చల పేరుతో మొదట దశ శాంతి చర్చలు పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా షహబాజ్ షరీఫ్ ఆసిఫ్ మీద అధ్యక్షతన జరిగాయి. రెండవసారి చర్చలు అనేవి ఎటువంటి ఫలితాలను ఇవ్వకుండానే చర్చలు జరగకుండానే అంటే ఒకవైపు రాయబారులు పాకిస్తాన్ కు వెళ్ళిన తర్వాత అమెరికా రాయబారులు పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ వారందరూ కూడా అంటే శివ ఇంకో విషయం ఇక్కడ ఇంకో విషయం ఇరాన్ సైనిక అధికారి జాఫర్ ఒక విషయం వెల్లడించారు. ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మళ్ళీ యుద్ధం మొదలవుతుందంటారా? దీంతో ఆగుతుందంటారా? ప్రధానంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు, ఏకాభిప్రాయం కుదరడం లేదు. వీరు పెట్టిన ప్రతిపాదనకు వారు అంగీకరించడం లేదు, వారు పెట్టిన కండిషన్స్ వీరు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే అవి ఎటువంటి ఫలితాలు సత్ఫలితాలు ఇవ్వకుండానే మొదటి దశ జరిగిన ఇస్లామాబాద్ లో జరిగిన కాన్ఫ్లిక్ట్లను ముఖ్యాయి. అంటే ఎటువంటి ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్నిటిలో ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ కొన్నిటికి ఏకాభిప్రాయం కుదరలేదు. పలుమార్లు పలు దఫాలు చర్చలు జరిగిన తర్వాత శాంతి చర్చలు కానీ ఇరు దేశాల మధ్య 10 మినిట్గా కాల్పుల వరం ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా అంతా భావించారు. కానీ మొదటి దశ చర్చలలో ఎటువంటి ఏకాభిప్రాయం కుదరలేదు. రెండో దశ చర్చలు అశాంతరంగా మూసాయి. మళ్ళా శాంతి ఎప్పుడు జరుగుతాయని కూడా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు మళ్ళా అమెరికా దాడులు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇరాన్ కు సంబంధించిన సైనికాధికారి జాఫర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెట్టారు. తెలుగు దేశంలో ఉన్న అమెరికా స్థావరాలు ఏవైతున్నాయో అక్కడ అమెరికా సంబంధించిన ఎయిర్ బేస్ కానీ వారు అక్కడి నుంచి ఇరాన్ పై దాడులు చేసుకున్నారు. ఆ భూభాగాలను వినియోగించుకుని ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు దక్షిణాసియా దేశాలతో మనం దాడి చేస్తున్నామని మొదటి నుంచి ఇరాన్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళా దాడులు జరిగితే మళ్ళీ పశ్చిమాసియా దేశాల మీద ఇరాన్ దాడి చేయాల్సిన ఖర్చు లేకపోతే దాని ద్వారా గల్ఫ్ కంట్రీస్ జనరల్ గా ట్రంప్ ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేశారంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కానీ ట్రంప్ మాత్రం మూర్ఖత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ఇది ఇరాన్ ఆరోపణ చేస్తున్నారు. ట్రంప్ ఏదైతే ఆదేశాలు జారీ చేస్తారో ఆదేశాలకు తలదొక్కపోతే మళ్ళీ యుద్ధాన్ని తెరమీసి దాడులు చేయాలని చూస్తున్నారంటూ కూడా ఇరాన్ చెప్తారు. అంటే ట్రంప్ ఒక యుద్ధం స్టార్ట్ చేస్తే మినిమం వెళ్ళలేదన్నా కాంగ్రెస్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. అది 60 daysకి. నిన్నటితో ఆ 60 days కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా 30 days ఈ యుద్ధం మళ్ళీ కొనసాగిస్తా అంటారా? ఆల్రెడీ అక్కడ సైనికుల్ని మోహరించే ఉంచారు ట్రంప్, కానీ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. అంటే మళ్ళీ ప్లాన్ ఉందని అనుకోవచ్చా దీన్ని బట్టి చూసుకుంటే? అంటే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ ఇరాన్ భూభాగంలోనూ ఈ అర్మోజ్ జలసంధి వద్ద అమెరికా సైన్యానికి సంబంధించిన
సైన్యం అంతా కూడా మోహరించింది. అక్కడ ఏ సమయంలోనైనా మళ్ళా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అవగాహన ఒప్పందం విఫలమైతే, చర్చలు విఫలమైతే మళ్ళీ దాడులు చేయాలనేది కూడా ఈ ఇజ్రాయెల్ అలాగే అమెరికా భావిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇది ఇరాన్ కు సంబంధించిన నౌకలపై ఆంక్షలు విధించడం కానీ, ఇరాన్ కు సంబంధించిన బ్యాక్ పాఠాలను సీజ్ చేయడం కానీ ఇదంతా చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కండిషన్స్ చెప్పిన నేపథ్యంలో అంటే హర్మోజ్ జలసంధి కానీ, మరోవైపు ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ ను మాకు అప్పగించాలనేది కొన్ని ప్రతిపాదనలు పెట్టిన నేపథ్యంలో ముందుగా న్యూక్లియర్ ప్లాంట్స్ మీకు అప్పగించాలంటే మాకు మా సీజ్ చేసిన అమౌంట్ ఏదైతుందో అకౌంట్లను కూడా అన్క్రీజ్ చేయాలని కూడా ఇరాన్ కోరిన నేపథ్యంలో దానికి అమెరికా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో మేము కూడా న్యూక్లియర్ ప్లాంట్స్ అప్పగించేందుకు ఒప్పుకోము, న్యూక్లియర్ అక్కడ అనుభవంలో తయారు చేయడానికి వెనుకడుగు వేసేది లేదంటే కూడా ఇరాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా యుద్ధానికి సైన్యం కూడా సయానికి కాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతి చర్చలు కూడా విఫలమవుతున్నాయి. కానీ ఈ సందర్భంలో హర్మోజ్ జలసంధి మూసేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇది అమెరికా అధ్యక్షులు కూడా యుద్ధానికి సిద్ధమన్నట్లుగానే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా 60 రోజుల పాటు ఈ కాంగ్రెస్ సంబంధించిన పర్మిషన్ ఇచ్చాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ కంప్లీట్ అయింది. మళ్ళా దాని అనుమతితో మళ్ళా యుద్ధానికి దిగుతారా లేదా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మళ్ళా అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తారని జరుగుతుంది. కానీ ప్రగతి చూసుకుంటే మళ్ళా యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇప్పటి వరకు చూసుకున్నాం కదా ఏ విధంగా యుద్ధం జరుగుతుంది అనేది. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధాలు అలుముకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇరాన్పై మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ దాడులు కూడా జరుపుతుంది. ఇరు దేశాలు ఘర్షణలు మొదలయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే సాయుధ దళాలు కొత్త సవాలుకు సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిచ్చింది. ఒక్కసారిగా అటు ఇరాన్ ఆర్మీ కూడా అలర్ట్ అయింది. అయితే శాంతి చర్చలపై ఇప్పటికే ఇరాన్ అమెరికా మధ్య అనిశ్చితి నెలకొన్న ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఏ ఒప్పందాలకు అలాగే వాగ్దానాలకు కట్టుబడి ఉండదని, అమెరికా అధికార ప్రకటనలు పూర్తిగా గందరగోళంగా ఉంటాయని ఇరాన్ ప్రకటించింది. మరి అమెరికా ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడే అవకాశం ఉందా? చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.